నమస్తే, నేను ఋషి. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి గురించి ముందు మాటలు చెబుతూ ఉంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. 60 ఏళ్ళు వచ్చేసాయి ఆయనకి. పుట్టినరోజు చేసుకుని షష్టిపూర్తి గడిచిపోతోంది. కానీ రికార్డుల పరంగా 60 ఏళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఆయన ఇంకా 40 ఏళ్ళలాగే ఉన్నారు. 150 సినిమాతో మన ముందుకు వస్తున్నారు. 150 సినిమా గురించి, అలాగే వారి రాజకీయ భవిష్యత్తు, ప్రస్తుతం ఉన్న పరిణామాల గురించి మాట్లాడదాం. ఎస్, మెగాస్టార్ చిరంజీవి ఎన్టీవీతో ఉన్నారు. చిరంజీవి గారు నమస్కారం అండి. నమస్కారం. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది ఈ బర్త్డే సందర్భంగా మీతో ఇలా కూర్చున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, 7 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా రంగం వెయిట్ చేస్తున్న రోజులు వచ్చాయి. సరే, మీ మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ మేమైతే ఎప్పుడెప్పుడు మళ్ళీ అన్నయ్య వస్తారా సినిమాల్లోకి వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మాకు దాని గురించి ఏం చెప్తారు? 150th సినిమా అన్నది ఇంకా ఖచ్చితంగా వస్తుంది. ఏమైనా సరే రావటం ఎంత ప్రధానమో, వచ్చిన తర్వాత అది విజయవంతం అవటం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కథ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి కథ దొరికేంత వరకు స్టార్ట్ చేయటం అన్నది అది కరెక్ట్ సబబు కాదేమోనని నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి వారానికి 2-3 కథల చొప్పున వింటూనే వస్తున్నాను, కానీ ఏది ఒక సంతృప్తికరంగా నాకు లేదు. ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ చెప్పింది కొంత బాగుందనిపించింది, కానీ మా ఇద్దరికి మళ్ళీ సెకండ్ హాఫ్ అంతగా నచ్చలేదు. కాబట్టి తను వేరే సినిమాల్లో పడిపోయారు, కాబట్టి కొంచెం డిలే అయింది. బట్ ఏమైనా సరే ఈ మంత్ ఎండ్ లేదా నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కథ కుదురుతుందన్న ఆశాభావంతో ఉన్నాను. మీ వైపు నుంచి ఓకే, జస్టిఫైడ్, ఖచ్చితంగా విజయం సాధించాలి. మాకేమో అభిమానులకి మీరు కనిపిస్తే చాలు, ఫస్ట్ చాలా రోజులైంది మీ డ్యాన్సులు చూడాలి, ఫైట్లు చూడాలి అని చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాం. ఎనీవే, ఖచ్చితంగా కొడితే 6 కొట్టాలి, అందులో ఏమీ డౌట్ లేదు. సో అంటే ఎలాంటి కథ అంటే రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మెసేజ్తో వస్తారా, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా వస్తారా, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయా, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ దాన్ని వాళ్ళకి వినోదం అందివ్వటం అన్నది ప్రాధాన్యత. ఆ తర్వాత దానిలో అండర్ కరెంట్గా కానివ్వండి, లేకపోతే ఒక పార్ట్గా కానివ్వండి, ఒక సోషల్ మెసేజ్ ఉంటే మాత్రం దాన్ని మించింది లేదు. ఆ రకంగా చూస్తా అంటే ఒక ఠాగూర్ లాంటి సినిమా, అది ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. అలాగే ఇంద్ర, అది కూడా ఒక మంచి కథాంశంతో, ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటి, బ్యాక్డ్రాప్ తోటి వచ్చేటువంటి సినిమా. ఇట్లాగా ఒక మంచి క్యారెక్టరైజేషన్ తోటి వినోదం అందిస్తూ అట్ ద సేమ్ టైం సోషల్ మెసేజ్ ఉంటే నథింగ్ లైక్ దట్. కానీ ఒకసారి సోషల్ మెసేజ్ కుదరని పక్షంలో నా నుంచి 100% వినోదం కోరుకుంటారు. అది మాత్రం మిస్ అవ్వకూడదు. 100% వినోదం ఎలా అందివ్వాలి అంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా, ఒక అన్నయ్య లాగా, ఒక రౌడీ అల్లులాగా, ఇలాంటివి కూడాను వచ్చి అలాంటి కథలు కూడా దొరికితే కనుక అలాంటి చేయాలని కూడా అనుకుంటున్నాను. బట్ ఏమైనా సరే ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్ మాత్రం మిస్ అయ్యేలా చేయం. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాం. మీరు ఖచ్చితంగా మెసేజ్ ఇస్తే తీసుకోవడానికి, మీరు చెప్తే వినడానికి అందరూ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు. కానీ చిరంజీవి మార్కు, చమక్కు మాత్రం అందులో మిస్ అయితే మాత్రం కొంచెం అభిమానులు కొద్దిగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరిచే ప్రసక్తే లేదు. సాధారణంగా మీకు చాలామంది చెప్పే ఉంటారు, చిరంజీవి స్క్రీన్ మీద ఉంటే హీరోయిన్ ఎవరున్నా మేము చూడడం చిరంజీవినే చూస్తామని మీ మగ అభిమానులు అంటారు కదా. సో ఇప్పుడు హీరోయిన్స్ ఎంతమంది ఉండబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు? అది కథను బట్టి డిసైడ్ అవుతుందండి. బట్ ఏమైనా సరే కనీసం ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరు ఏ కథ చెప్పాలని ప్రయత్నం చేసినా, ఏ కథ కూడా వచ్చి కథ చెప్పే ప్రయత్నం చేసినా 2 హీరోయిన్లు మినిమం ఉండాలి అని మాత్రం వాళ్ళు డిసైడ్ అయ్యి కథ చెప్తున్నారు. స్క్రీన్ నిండుగా ఉండాలి. ఇద్దరు ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏమైనా స్టోరీ డిసైడ్ చేయాలి. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే. డైరెక్టర్ విషయంలో కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తున్నారా చిరంజీవి గారు? అంటే పూరి జగన్నాథ్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టు న్యూస్. అవును, ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు, ఒక రకంగా ట్వీట్ చేశారు. మళ్ళీ తర్వాత సెకండ్ థాట్ చేస్తున్నారు చిరంజీవి, కరెక్టేనా? అది నేను కానీ పూరి జగన్నాథ్ కానీ ఎవరైనా సరే మాకు కథ అనేది కుదురుతుంది, అయిపోయింది అన్న భావంతో ఉంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ కలగలేదు. దాంతో ఆయన కూడా మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. ఈలోగా ఆయన వేరే సినిమాతోటి, చిన్న సినిమాతో ఇంకోటి బిజీగా ఉన్నారు ఆయన.
దాంతో దానికి ఒక చిన్న ఫుల్ స్టాప్ అనలే కానీ చిన్న కామా పడింది. ఇక వేరే రైటర్స్ ఎవరైనా స్టోరీ చెప్పడం ముందుకు వస్తే కనుక ఆ కథను బట్టి వేరే డైరెక్టర్లు ఉండొచ్చు. అందుకని దేనికైనా నేను ఓపెన్గా ఉన్నాను, పూరి జగన్నాథ్ కూడా అది వెల్కమ్ చేస్తూ ఆయన ఓపెన్గా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే కనుక ఆ విషయంలో కొంచెం ఒక సస్పెన్స్ స్టాప్ పడింది. ఎన్నాళ్ళు అనుకోవచ్చు ఫ్రెండ్స్కి తెరపడి? ఇది హోప్ఫుల్లీ ఇంకొక 1 month లోపల క్లారిటీ వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యువర్ ఫ్యాన్స్. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు, ఒక్క నెల ఆగితే వాళ్ళకి అదే అన్నారు శుభవార్త తెలుసు. ఏదైనా అర్జెంటుగా స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం కాదు, ఏమైనా సరే ఒక విజయవంతమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం. నేను ఇందాక చెప్పినట్టు కొడితే 6 కొట్టాలి, అదే బౌండరీ అట్లా ఆగిపోవడానికి ఛాన్స్ లేదు. సో ప్రొడ్యూసర్ చిరంజీవి గారు అంటే చాలామంది పోటీ పడ్డారు. చిరంజీవి గారు 150 సినిమా చాలామంది బహిరంగ వేదికల మీద మిమ్మల్ని అడిగారు, కానీ ఇక్కడ చాలా పార్షియల్గా తీసుకున్నట్టేనా రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అంటే? ఇంకా ఇట్ ఈస్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. బయట వాళ్ళకి ఎవరికి ఇక మీ 150 సినిమా బయట చేసే అవకాశం అయితే లేదు ఫస్ట్. ఎందుకంటే చరణ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్. మన ఓన్ కంపెనీ ఉండాలి, మన హౌస్ ప్రొడక్షన్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలి, అది నీ సినిమాతోటి స్టార్ట్ అయితే బాగుంటుంది అది అంటూ ఉంది. వాళ్ళకి కమర్షియల్ ఆలోచనలు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ దానికి నేను కూడా సై అన్నాను. సో రెస్ట్ ఆఫ్ దమ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో డ్యాన్సెస్, ఇంకా చిరంజీవి అనగానే మాకు ఫస్ట్ యాక్షను డ్యాన్సెస్. సో కొంచెం గ్యాప్ తర్వాత అదే స్థాయిలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా డ్యాన్సెస్? అది నేను కూడా ఎక్కడ ఏమి డ్యాన్సెస్ ఎలా చేస్తాను అనేది నేను ఎప్పుడూ చెప్పి చేయలేదు. ఆ మ్యూజిక్ను బట్టి ఆ టైంలో వాళ్ళు మా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చే మ్యూజిక్ని బట్టి డ్యాన్స్ కోరియోగ్రాఫర్స్ వాళ్ళు చేసే డ్యాన్స్ డైరెక్షన్ బట్టి నా మూమెంట్స్ ఉంటాయి. బట్ ఎలాంటివి ఇచ్చినా సరే నాకు అనుగుణంగా నా బాడీ లాంగ్వేజ్కి తగినట్టుగా వాళ్ళు కంపోజ్ చేస్తారు. ఆ రకంగా చేయడానికి మాత్రం ఎప్పుడు నేను వెనకం చేసేది లేదు. సో ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చుగా? పెట్టుకోవచ్చు. సో కొద్దిగా పక్కకు వద్దామా ప్లీజ్? రాజకీయాల వైపు. ఓకే. సో 150th మూవీ వస్తోంది, మీరు రాజకీయాల్లో కూడా యాక్టివ్గానే ఉన్నారు. సో ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయంగా ఒక రకమైన స్తబ్దత పీరియడ్, అండ్ ఈ పీరియడ్లో సఫిషియంట్ టైము నాకు నా వ్యక్తిగతంగా నాకు దొరికింది. సో ఈ సమయాన్ని నేను ఫిలిం మేకింగ్ వైపు, నటన వైపు నేను పెట్టడానికి అవకాశం లభించింది. మొన్నటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దాని మీదే పొలిటికల్గానే దృష్టి సారించాల్సిన పరిస్థితి, బాధ్యతలు, ధర్మం నెరవేర్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాల్లో చేయాలనేటువంటి ప్రోద్బలం కానీ, చేయాలనేటువంటి ప్రెషర్ కానీ ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి కూడా ఉంది కాబట్టి అది ఇప్పుడు అవకాశంగా తీసుకుంటున్నాం. కాబట్టి కావాల్సిన టైము, ఆ వెసులుబాటు ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మీ అవసరం అంతే ఉంది. సో వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకవేళ సినిమా చేస్తూ ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా 100% నా సర్వీసెస్ రాజకీయంగా నేను కేటాయిస్తాను. ఆ రకంగా రాజకీయంగా నేను చేయాల్సినటువంటి ధర్మం నిర్వర్తిస్తాను. ఇక ఇది ఫిలిం వైజ్గా షెడ్యూల్స్ బట్టి ఇది చేసుకుంటూ వెళ్తాను. ఐ డోంట్ థింక్ ఇది పెద్దగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏం కాదు. టైం అనేది రెండు పక్కల మనం డ్యూటీ నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది, దొరుకుతుంది. సో మొన్న పెద్ద సభ జరిపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సరే ఇన్సిడెంట్స్ జరిగినవి మనందరికీ తెలుసు. వెరీ అన్ఫార్చునేట్. మీరు కూడా వెంటనే వెళ్ళి అక్కడికి స్పందించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఏమనిపిస్తుంది చిరంజీవి గారు, ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి? ప్రత్యేక హోదా మీద వాళ్ళ సైలెన్స్ చూస్తుంటే ఎక్కడో మనం గట్టిగా ప్రెషర్ ఇవ్వకపోతే ఇది జరిగేలాగా లేదు. ఖచ్చితంగా మనం ప్రెషర్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళ చేత ఒప్పించేలాగా, మనకి హోదా వచ్చేలాగా
పరిస్థితులు మనం రాబట్టుకోవచ్చు అనిపిస్తుంది. అయితే మనం ప్రెషర్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు అంటూ అన్నది ఏంటంటే అప్పట్లో గట్టిగా పోరాడి బిల్లులోనే పెట్టించుంటే వాళ్ళు ఇన్ని అవస్థలు పడే పరిస్థితి ఉండేది కాదు, రోడ్లకు పోరాటాలు చేయక్కర్లేదు కదా అని వాళ్ళ వర్షన్. ప్రత్యేక హోదా గతంలో ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా బిల్లులో పెట్టడం లేకపోతే మరొకటో చేయలేదు. వాళ్ళందరూ అనుకుని గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ కమిటీలో దీన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులే ఉంటే కనుక ఖచ్చితంగా దానికి ఇచ్చేలాగా జరిగింది గతంలో. ఆ విధంగానే ఇవ్వచ్చు కదా అని ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆ రకంగా ఇవ్వచ్చు కదా, అంతే తప్ప బిల్లో పెట్టలేదన్న నెపం అనేది ఈరోజు పెద్ద కారణంగా చెప్పడం సబబు కాదు. ఎనీవే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఆయన సభలో ఇచ్చిన మాటకి పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పినప్పుడు అండ్ అంతకంటే ఇంకేం కావాలి దానికి? ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ నోట్. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా చిరంజీవి గారు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి స్వయంకృతాపరాధమే అంటే ఒప్పుకుంటారా? స్వయంకృతాపరాధం కానే కాదండి, అది నేను ఒప్పుకోను. అది స్వయంకృతాపరాధం ఎలాగని? అది 10 సంవత్సరాల యొక్క పరిపాలనలో ఉండేటటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఆ కారణం అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా, ఎన్ని అభివృద్ధి పనులు చేసినా సరే ఎప్పుడు ఒక చేంజ్ కోరుకోవటం అనేది ప్రజలకు ఒక సహజసిద్ధమైనటువంటి నేచర్ అది. సో దాని రూపేణ వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ప్రామిసులు చేసిన ఫాల్స్ ప్రామిసులు కానివ్వండి, అవి ఆచరణ యోగ్యమా కాదా అనేది పక్కన పెడితే ఈ రోజున అందరూ ఒక చేంజ్ కోరుతున్నారు. ఆ చేంజ్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కోరుకున్నారు, వాడు వచ్చారు ఈ రోజున. అండ్ ఇక్కడ వచ్చేసరికి తెలుగుదేశం అనేది మళ్ళీ వాళ్ళు కానీ అసాధారణమైన మార్పు కాదా? డిపాజిట్స్ కూడా రాకుండా, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, ఖచ్చితంగా అది విభజన వల్ల అనేది అందరికీ తెలిసిన వాస్తవం. అసాధారణమైన మార్పు అనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మాత్రం ఇది మీరు చెప్పినట్టుగా ఒక గతంలో ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి ఇది. అంటే ప్రజల్ని ఈ యొక్క విభజన అనేది మిగతా అన్ని పార్టీలు వాళ్ళ సమ్మతి తెలిపిన తర్వాత రకరకాల వేదికల మీద, అది లెటర్స్ ద్వారా కానివ్వండి, వేరు రూపేణ వాళ్ళందరూ సమ్మతి చెప్పిన తర్వాత మీరు ఇస్తారా చస్తారా అనేటటువంటి పరిస్థితులకి డ్రైవ్ చేసిన తర్వాత ఆఖరణ ఈ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్. నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏదైనా ఉంటే కనుక అది మనకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని వీళ్ళు చేసేటువంటి కుట్ల రాజకీయంలో బలైపోయింది తప్ప కాంగ్రెస్. నిజంగా కాంగ్రెస్ ఇది తానుగా తలపెట్టింది కాదు, తానుగా తీసుకున్న నిర్ణయం కాదు, ఆ రకంగా బలి కాబడింది. అంటే ఏమాత్రం రాజకీయ కారణాలు, రాజకీయ ప్రయోజనాలు ఆశించుకుంటానే ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోయిందంటారా చిరంజీవి గారు? ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేదు. సోనియా గాంధీ గారికి మాకు వ్యక్తిగతంగా తెలుసు, ఆవిడకి కానీ ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ అప్పట్లో ఆయన ప్రెసిడెంట్ అవడం ముందు అసలు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇవ్వకూడదు అన్నటువంటి గట్టి నిర్ణయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రెషర్స్ కానివ్వండి, ఇతర పార్టీలు ఆల్మోస్ట్ ఆల్ సిపిఎం లాంటి 1-2 పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఇచ్చి తీరాలన్న ప్రెషర్ కానివ్వండి, నిరంతరం పార్లమెంటు సభ జరగనివ్వకుండా వీళ్ళు చేసే ధర్నాలు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి స్థలపడే పరిస్థితులకి డ్రైవ్ చేసి కార్నర్ చేసి ఇది విభజన జరిగేలా చేశారు. ఇది ఆపడం కోసం మా వంతు ప్రయత్నం చేశాము, ఇది అనివార్యం అని తెలిసిన తర్వాత ఇంకా బెటర్ చాయిస్ ఏమిటి అంటే యూటీ అనేది పెట్టాలని నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, హైదరాబాద్లో నివసించేటటువంటి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం కూడా సఫలం కాకపోవడంతో నాకు కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏర్పడింది. బట్ ఓవరాల్గా ఒక కాంగ్రెస్దే నెపం, కాంగ్రెస్దే తప్పు
అని అంటే మాత్రం నేను ఒప్పుకోలేను. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను అందులో ఉన్నవాడిని కాబట్టి, అన్నీ చవి చూసిన వాడిని, అన్ని ప్రాక్టికల్గా నేను దగ్గరుండి వాచ్ చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. అప్పట్లో చిరంజీవి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉండి, అలాగే మీ సహచార మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చాలా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మిమ్మల్ని ఎవరిని కన్సిడర్ చేయలేదా, లేకపోతే పొలిటికల్ డెసిషన్ మేడ్ కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళము అన్న రీతిలోనే వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ? కంటే ఇంక ఇర్రివర్సబుల్, ఇది వెనక్కి తీసుకునే పరిస్థితి కానివ్వండి, వెనకంజ వేసే పరిస్థితి కానీ ఇంకా లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా మనం ఎలాగో ఇవ్వాల్సింది. ఇచ్చేటప్పుడు ఏ నష్టాలు జరుగుతున్నాయి, ఏ ప్రాంతానికి నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, హౌ బెస్ట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ డివిజన్ అనే దాని మీద, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ను పోగొట్టుకుంటుంది కాబట్టి అత్యధికంగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం ప్రత్యేక హోదా ఇవ్వడం కానివ్వండి, వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేయాలి. అలాగే ఏమేమైతే ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు ఏమైతే మనం మిస్ అవుతున్నామో అవన్నీ కూడాను ఇందులో మళ్ళీ మనం పొందుపరచాలని, అవన్నీ కూడా బిల్లులో పొందుపరచడం జరిగింది. అవన్నీ రాబట్టే దిశగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మొన్న సెక్షన్ 8 గురించి చర్చ జరిగింది కదా చిరంజీవి గారు. అప్పట్లో మీ గురించి మళ్ళీ చాలామంది చర్చించుకున్నారు. చిరంజీవి అప్పట్లో ఆయన ప్రత్యేక హైదరాబాద్ని స్వయం ప్రతిపత్తి యూటీ కోసం అడిగారు. ఒకవేళ అప్పుడే జరుగుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాదేమో. సెక్షన్ 8 గురించి అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అదే ఇందాక నేను చెప్పినట్లుగా నేను అన్నప్పుడు చాలామంది దాన్ని ఇది జరగంది అని మాట్లాడుతున్నాడు. ఆయన జరగదు ఇదేనండి. అంటే మీ దగ్గర వాళ్ళు ఎవరైనా కొంత ఇన్సూరెన్స్ అట్లా ఏమైనా వచ్చిందా? రాహుల్ గాంధీ గారితో మీరు మాట్లాడినప్పుడు కానీ, సోనియా గాంధీ, అంటే మీరు చాలా గట్టిగా నేను రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాట్లాడాను, సోనియా గాంధీ గారి సమక్షంలో మాట్లాడాను, మా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో కూడా నేను గట్టిగా మాట్లాడినప్పుడు ఒకళ్ళిద్దరు మాతో మినిస్టర్స్ అది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇది కూడా బెస్ట్ ఆప్షన్, అట్లీస్ట్ శాశ్వతంగా కాకపోయినా సరే, శాశ్వతమైనటువంటి యూటీ కాకపోయినా సరే ఇది తాత్కాలికమైనటువంటి యూటీగా ఒక 10 ఏళ్ల పాటు ఇవ్వండి అంటూ దాని సన్సెట్ క్లాజ్ అని కూడా మీరు పొందుపరచవచ్చు. సో దట్ ఆ సౌలభ్యం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దాన్ని ఎందుకో జరగనివ్వలేదు. అది వాళ్ళు గట్టిగా అనుకుని ఇవ్వాలని అనుకుంటే ఇవ్వలేకపోయారా, లేకపోతే కాన్స్టిట్యూషనల్గా ఇలాంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషనల్గా దాన్ని డిజైన్ చేయలేరా ఏమిటి అనే దాని మీద మాత్రం నేను క్లారిటీగా చెప్పలేను. కానీ బట్ అది అయ్యి ఉంటే మాత్రం ఈనాడు ఈ పరిస్థితి వచ్చే కాదు. సెక్షన్ 8 గురించి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఓటుకు నోటు వ్యవహారం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్, సెన్సేషనల్ ఇష్యూస్ ఈ మధ్య తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. సో వాటి గురించి ఏమైనా స్పందిస్తారా? దీని గురించి ప్రత్యేకించి స్పందించేది ఏముందండి, ఇది అన్ని తేడతెల్లం ఇది. అండ్ ఈ నోటుకు ఓటుకు సంబంధించి మేము చేయలేదు, మాకు సంబంధం లేదు అని వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అండ్ చెప్పలేక ఏం చేస్తున్నారు అంటే నెక్స్ట్ మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇది ఎంతవరకు సబబు, ఇవి అన్యాయం కాదా అంటూ వీళ్ళు వెలుగెత్తి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. అంటే చేసిన తప్పుని సమర్థించుకుంటూ దాన్ని డైవర్ట్ చేసి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళు చేసిన తప్పుని పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తున్న పరిస్థితి. ఇందులో మాత్రం తప్పు జరిగింది. ఇది అవినీతి అనేది ఉంది. ఇది పెద్ద స్కామ్, ఇది నోటుకు ఓటు అనే స్కామ్. ఇందులో డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా దీనికి కారణమైన వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏవైనా సరే ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను ఇంతకు మించి మాట్లాడకూడదు, సబబు కాదు. అంటే ఒక వైపు తప్పు ఉంది అనుకుంటున్నారా, రెండు వైపులా తప్పు ఉందని నమ్ముతున్నారా? ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రానటువంటి ఒక నేపథ్యంలో అది జరిగిందన్నది నేను ఊహించి నేను చెప్పలేను. బట్ నోటుకు ఓటు అన్నది ఈ రోజున జరిగినది ప్రతి ఒక్కరికి తేడా. ప్రస్తుతానికి తప్పు ఒకవైపు జరిగిందన్నది సుస్పష్టం, రెండో వైపు అన్నది అది సుస్పష్టం కాదు. రైట్. 150 సినిమా కోసం ఒకవైపు ఆతృతగా ఎదురు చూస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరోవైపు ఇంకొక మాట వినిపిస్తోంది, బహుశా మీ చెవిన పడే ఉంటుంది అది. మీరు కనుక ప్రత్యేక హోదా కోసం నడుం బిగించి మీరు లీడ్ చేసి దీక్షకు ముందుకు వెళితే, దీక్ష అంటే నేను కూర్చుని నిరసన దీక్షలు, ఆమరణ దీక్షలు కాదు, ఒక పోరాటానికి దిగితే సాధ్యం అవుతుందేమో అన్న ఒక ఆశాభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నట్టుగా మీకేమన్నా తెలిసిందా? ఇది ఏ ఒక్కళ్ళు వ్యక్తిగతంగా పోరాడితేనో, లేకపోతే మీరు చెప్పినట్టుగా పోరు చేస్తేనో, దీక్షలు చేస్తేనో అంత తేలిగ్గా వస్తుందనే భావం అయితే నాకు లేదు. ఇవన్నీ సమిష్టిగా చేయాల్సింది. సమిష్టిగా ఒక పార్టీ కూడా కాదు, అన్ని పార్టీలు, విపక్షాలు అన్నీ కలిపి
పోరాడితేనే ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దాని ఇంటెన్సిటీ ఉంటుంది. ఇది ఏ ఒక్కళ్ళు వ్యక్తిగతంగా చేసే జరుగుతుంది అన్నది అది అభిమానించే వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళ అభిప్రాయం ఏమో కానీ, బట్ ఇది నేను ప్రాక్టికల్గా ఈ పొలిటికల్గా నాకు సెంటర్ గురించి కేంద్రం నుంచి తెలిసినటువంటి ఈ దరిమిలా మాట్లాడుతున్నాను. ఇది సమిష్టిగా అందరం కలిపి పోరాడి ఒత్తిడి తీసుకొస్తే తప్ప అయ్యేది కాదు. ఇది కొంచెం మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయా చిరంజీవి గారు కాంగ్రెస్కి? దేశవ్యాప్తంగా అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ అన్నది ఈ ఒక 15 నెలల పై కాలంలో వాళ్ళు ఏవైతే కనుక వాగ్దానాలు చేశారో అవన్నీ కూడాను శుష్క వాగ్దానాలుగానే ఉండిపోయినాయి, కేవలం మాటలుగానే ఉండిపోయినాయి తప్ప చేతల్లో ఏది కనపడటం లేదు. నిజానికి నేను ఒక పొలిటికల్గా నేను మాట్లాడట్లేదు, చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాను. వాళ్ళు మాకు ఏమనిపించిందంటే ఒక బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో మూలుగుతుంది, దాన్ని 100 రోజుల్లో తీసుకొచ్చి పొలిటికల్గా ఆయన అన్నమాట, మేము ప్రతి ఒక్క పేదవాడికి ఒక అర్హులైన వాళ్ళకి లక్షల్లో మేము ఇస్తాము అని అంటే ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అని అనిపించింది. కానీ వాళ్ళు చెప్పే మాటలు, ముఖ్యంగా మోడీ ఇచ్చే వాగ్దానం చూస్తుంటే ఏమో చేస్తాడేమో అన్న యొక్క అభిప్రాయానికి నేను కూడా అరైవ్ అయ్యాను. మరి అది చూస్తే ఈరోజు చూడండి, దాని గురించి ఏమీ లేదు, నిమ్మకు నీరెత్తుతున్నారు. అది నీటి మీద మాటలాగే రాతలాగే ఉంది తప్ప అందులో ఇంతవరకు ప్రాక్టికల్గా ఏమీ లేదు. స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళందరూ మొదలుపెట్టారు. అది ఒక వారోత్సవాల్లా చేశారు, చీపులు పట్టారు, టోపీలు పెట్టి దాన్ని చేశారు. ఈ రోజున చూస్తే కనుక ఎక్కడైనా సరే ఎవరైనా సరే దాని గురించి చేశారు, కేవలం ప్రచారానికి మాత్రమే లిమిట్ అయ్యింది దానికి. సో ఆయన కూడా వారానికి నేను 1 గంట చేస్తాను అన్నారు ఆయన. ఇప్పుడు నెలకి 2 నెలలకు కానీ 1 నిమిషం కూడా చేయలేని పరిస్థితి ఆయన. అండ్ ఎక్కడ లేని విధంగా పార్లమెంట్లో ఆయన ఒక్కసారి కూడా నోరు తెచ్చి మాట్లాడరేమండి. పార్లమెంట్ కదా నిజమైనటువంటి వేదిక, అక్కడ మాట్లాడలేదు. ఎంతసేపటికి ఈయన వేదికల మీద, బయట వేదికల మీద ఎక్కడైతే ఇండియన్ డయాస్పోరా ఉందో ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ ముందు మాట్లాడటం, వాళ్ళ ముందు ఆ మాస్ లెవెల్లో మాట్లాడి, బట్ అక్కడ స్పందన ఏం తగ్గలేదు చిరంజీవి గారు. సో అంటే వ్యతిరేకత లేదనుకోవాలా? ఇప్పుడు దుబాయ్ వెళ్ళినా అక్కడ అదే స్థాయిలో వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అదే స్థాయిలో వస్తుంది. లేదు, ఆయన మాటకారి, ప్రజల నాడి ఆ పల్స్ తెలిసిన మనిషి. దాన్ని ఏ రకంగా మీటితే జనస్పందన వస్తుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ రకంగా దాన్ని చాలా చక్కగా ఆ వేదికలు వినియోగించుకుంటున్నారు, క్లాప్ ట్రాప్ తీసుకుంటున్నారు, ప్రశంసలు పొందుతున్నారు. బట్ ప్రాక్టికల్గా ఏమిటి అని ఒక విశ్లేషకుడిగా మనం మాట్లాడుకుంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, మరొక రకంగా ఏమి తీసుకున్నా సరే ఇది కేవలం ప్రచారమే తప్ప ప్రాక్టికల్గా అభివృద్ధి కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి శూన్యం. ఈ రోజున నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఒక ఎకనామిస్ట్, ఆయన టైంలో $145 ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉండేది. అప్పుడు మనకి 67 రూపాయలు దాకా లీటర్ పెట్రోల్ ఉండేది. ఈ రోజున అది $45కి తగ్గిపోయింది క్రూడ్ ఆయిల్. అంటే రిలేటివ్లీ ఎంత తగ్గించుకోవచ్చు, ఏమైనా తగ్గిందా? సో ఆ రకంగా నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ప్రామిసులు ఏది కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడకపోవడం కానివ్వండి, వాళ్ళకి అన్ని రకాలుగాను లేకుండా, ఇంకా మన ఈ మధ్య నేషనల్ క్రైమ్ బ్యూరో ఆ రిపోర్ట్స్ గణాంకాలు వచ్చినాయి. అందులో 35% ఈ 1.5 ఇయర్లో 35% ఈ యొక్క బలవన్మరణాలు వచ్చినాయి అంటే కనుక అది ఎవరి ఫెయిల్యూర్ అండి? వాళ్ళేమో గత తాలూకా ప్రభావం అని చెప్తున్నారు. అంటే ఒక్క ఏడాదిలో మార్చలేం కదా, 10 ఏళ్ల ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. మార్చలేరు, కానీ కొంతైనా తగ్గించుకునే ప్రసక్తి మన ప్రయత్నం చేయాలి. అలా ఇలాగ ప్రతి విషయంలో కూడాను వాళ్ళు ఫెయిల్యూర్ కనుక నాకైతే కనపడుతుంది. ఇక జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగా మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ రాజకీయంగా విభేదించారు. ఏమనిపించింది అప్పట్లో? నాకేమనిపించలేదు. అది నా బిడ్డ అయినా సరే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నేను వేరుగా చూడాను. ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, 2 బిడ్డలు లాంటి వాళ్ళే. కాబట్టి అయితే వాళ్ళ విధానాలు కానీ, ఆలోచనలో కానివ్వండి, వాళ్ళు వేరే పంధాలు ఉండటం అనేది తప్పులేదు. కాంగ్రెస్లో మీరు కీలక నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్కు హఠావో దేశ్కి బచావో నినాదంతో ఆయన
వచ్చిన మొదటి సభ హోరెత్తిపోయింది. ఏం డిస్టర్బ్ అవ్వలేదా? ఎందుకు డిస్టర్బెన్స్ ఎందుకు ఉంటుందో నాకైతే తెలియట్లేదు, అర్థం కావట్లా. డిస్టర్బెన్స్ అంటూ ఏమి ఉండదు, తన విధానం అది. అండ్ ఎన్నోసార్లు మేము విడిగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఒక్కోసారి ఒక అందమైన డిబేట్ లాగా కూడా జరిగేవి. అంటే అది నేను కన్విన్స్ కాలేకపోవచ్చు, లేదా ఏం చెప్పిన దానికి తను కన్విన్స్ కాలేకపోవచ్చు. అంత మాత్రం చేత కలిసి భోజనం చేయకుండా ఉన్నామా? కాబట్టి హర్ట్ అవ్వటం అనేది కానీ, లేకపోతే మీరు అన్నట్లుగా ఏదైనా అసంతృప్తి కానీ డిస్టర్బ్ అయ్యారా అనేది, అది ఐ థింక్ అలా అది దానికి తావే లేదు. కొంచెం అభిమానులు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అభిమానులు ప్రతిదీ భూతద్దులో చూస్తారు, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంటారు. బికాస్ చాలా ఓన్ చేసేసుకోవడం వల్ల సమస్య. మేబీ అభిమానులు ఏ రకంగా తీసుకుంటారనే దాని మీద నేను స్పందించలేను, కానీ బట్ ఇది మాకు మాత్రం ఇంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అండ్ పండగలకి, పబ్బాలకి, ఆదివారాలకి, ఇంపార్టెంట్ డేస్లోను, పెళ్ళిళ్ళకి మళ్ళీ కలిసి మామూలుగానే ఉంటాం. మా మధ్య మాత్రం వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అలాంటి టాపిక్ వ్యక్తం కాదు. సో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా ఫ్యూచర్లో సక్సెస్ కాగలుగుతారా అంటే? డెఫినెట్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా తమ్ముడు రాజకీయాలు, చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, తనకి రాజకీయాల్లోకి రావడం కోసంగా. అయితే నాకు కూడా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వస్తాడని అనుకోవాలి. ఏదో జనరల్ ఎలక్షన్స్లో కొద్ది రోజుల ముందు ఏమైనా బయటపడతాడేమో అనుకున్నాను తప్ప, ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే బయటపడి తను పార్టిసిపేట్ చేయకుండా, తను ఎక్కడా కూడాను ఎన్నికల్లో పాల్గొనకుండా ఈ రకంగా పార్టీలకు మద్దతిస్తూ నేను అది ఒకటి ఊహించలేదు. కానీ అండ్ ఏదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటాడు, లేకపోతే నాకు అన్ని రకాలుగా నేను ఏమంటే అది చేస్తాడు అని మాత్రం నేను అనుకోను. తనకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి, దానిలో చాలా క్లారిటీ ఉంది. ఆ రకంగా తను ముందుకు వెళ్తున్నందుకు నేను దాన్ని ఒక సోదరుడుగా నేను దాన్ని వెల్కమ్ చేస్తాను. అండ్ వేరు పార్టీలుగా ఉన్నందుకు ఆయా సమయంలో విభేదించాల్సి వస్తే ఆ రకంగా విభేదించడానికి ఎప్పటికీ రాజకీయ ప్రత్యర్థి. రాజకీయంగా మరో పార్టీ ఉంటే కనుక అది దాన్ని ఎలా అంటారో నాకు ప్రత్యేకించి తెలియదు, కానీ బట్ ఏమైనా సరే ఫ్యామిలీగా 1, రాజకీయాలుగా 2 వేరు. చాలా పెద్ద విజన్తో ఆంధ్రప్రదేశ్కి చాలా చేద్దామని చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. మధ్యలో ఎవరన్నా మిస్లీడ్ చేశారా, లేకపోతే ఎవరన్నా మీరు ఎక్కువగా నమ్మి ఇబ్బంది పడ్డారా రాజకీయంగా వేసిన అడుగుల్లో? రాజకీయంగా ఎప్పుడు కూడాను నేను అనుకున్నది, నాకు తెలిసిన మేరకు, నాకు అనిపించిన విధంగా నేను వెళుతూనే వచ్చాను తప్ప, నేను మిస్లీడ్ అయిందని కానీ, నన్ను మిస్లీడ్ చేసింది కానీ, అట్లాగా నేను నమ్మి మోసపోయింది మాత్రం అట్లా ఎప్పుడూ లేదు. అయితే ఎంతవరకు సమర్థనీయమైనటువంటి మనుషులు నా చుట్టూ ఉన్నారు అనే దాని మీద నేను అగ్రీ చేస్తాను. అది వాళ్ళ యొక్క బట్ ఏమైనా సరే మేబీ చిన్న పొరపాట్లు జరుగుంటాయి డెఫినెట్ జరుగుతాయి, లేకపోతే ఈ రకంగా రిజల్ట్స్ ఉండవు, దాన్ని ఒప్పుకుంటూనే. బట్ ఎవరు పడిగట్టుకుని మోసం చేయాలనో, లేకపోతే నా యొక్క ఫెయిల్యూర్ని నేను చవి చూడాలనో అలాంటి ప్రయత్నాలు చేసేయని మాత్రం నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం అనే మాట చూడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది? దానికి ఏమీ చెప్పలేమండి. ఎందుకంటే బీజేపీ అన్నది రాజీవ్ గాంధీ రావడానికి ముందు కేవలం రాజీవ్ గాంధీ వచ్చే సమయంలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత చూడండి వాళ్ళు అధికారం చేజెక్కించుకున్నారు. అట్లాగా ఏది చెప్పలేము. బట్ అవి చిన్న దెబ్బలు. నెక్స్ట్ టర్మ్లో కాంగ్రెస్ రాదు అంటానికి ఎవరు చెప్పగలరు? చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము. కానీ పరిణామాలను బట్టి ఒక అంచనా, ఒక అబ్జర్వర్గా పరిణామాలను బట్టి ఈ యొక్క సంవత్సర కాలంలోనే మళ్ళీ ఎంతో బెటర్ ఇమేజ్ పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ తన యాక్టివ్గా ఉండటం అండ్ రైతుల కోసం పాదయాత్రలు చేయటం, ఇలాంటి ప్రత్యేక హోదా కోసం మేము చేసే ఈ పోరులో ఆయన ఢిల్లీ నుంచి ఆయన మద్దతు తెలపటం అండ్ పార్లమెంట్లో మళ్ళీ ధీటుగా మాట్లాడటం, ఇవన్నీ కలిపి ఒక కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఆవిడ స్పీకర్ పోడియంలోకి వెళ్ళడం అనేది అసలు ఎవరు ఒక లీడర్గా అనేది, అంటే అవతల వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా హ్యూమిలేషన్ను, చాలా ఎమోషన్కి గురి చేసిన దరిమిలా వారు వెళ్ళటం జరిగింది. అండ్ నిరసన వ్యక్తం చేయటంలో ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అదొక విధానం. సో అదేమీ
అంటే గతంలో ఎన్ని జరగలేదా అంటే జరగకుండా పోలేదు. బట్ మనం అనుకోలేము ఉండం. బట్ నేను అనుకోవటం అది ఆవిడ ఆ విధంగా నిరసన తెలియజేయటం అనేది తప్పేం కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు. ఇటు రాజకీయంగా అటు సినిమాల పరంగా థ్యాంక్ యూ. మీ సేవలు ఆంధ్రప్రదేశ్కి అలాగే దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూసి ఆనందించాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీవీతో మాట్లాడినందుకు. మరొకసారి మీకు బర్త్డే విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మెగాస్టార్ చిరంజీవి గారితో రాజకీయాలు అలాగే వారి సినిమాలకి సంబంధించిన చిట్ చాట్. ఇక 150వ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు మన ముందుకు రాబోతోంది అనే విశేషాలు మా కొలీగ్ రోజా అందిస్తారు.